హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రభుత్వం ఒక కీలక జియో సినిమా టికెట్లకు సంబంధించి జారీ చేసింది. ఇంతకుముందు అంతా కూడా సినిమా టికెట్ రేట్లు పెంచాలి, అదనపు షోలు వేసుకోవాలి అంటే ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే ప్రభుత్వం అనుమతిస్తే వేసుకునేవాళ్ళు. అయితే అది ప్రతిసారి అదొక వివాదం అవుతుంది. ప్రతిసారి నిర్మాత హీరో వీళ్ళు వెళ్ళి సినిమా ప్రభుత్వ అధినేతలను కలవాలి, ముఖ్యమంత్రినో లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవాలి, వాళ్ళు ఓకే అంటే వీళ్ళు పెంచుకోవాలి, ఇలాంటివి నడుస్తూ ఉండేది. అయితే దీనికి ఒక పద్ధతి పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక రకంగా ఇది మంచి పద్ధతి అనుకోవాలి మనం. ఏంటంటే 100 కోట్లకు పైబడిన సినిమాకు టికెట్ రేట్లు ఆటోమేటిక్గా పెంచుకునే ఫెసిలిటీ వెసులుబాటు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దీనికి సంబంధించిన జీవోను జారీ చేసింది ఆగస్టు 18న. అంటే మీ సినిమా 100 కోట్ల బడ్జెట్ దాటిందని ఆ లెక్కలు గనక మీరు ప్రభుత్వానికి సమర్పిస్తే ఆటోమేటికల్లీ మీకు ఆ ఫెసిలిటీ వస్తుంది. అంటే ఏం చేయొచ్చు, మీరు రోజుకి 5 షోలు వేసుకోవచ్చు. ఇప్పుడు 4 షోలే ఉన్నాయి, రోజుకు అదనంగా 1 షో వేసుకోవచ్చు. అలాగే టికెట్ మీద మీరు టికెట్ ధరలు కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేస్తున్నారు, 295 రూపాయలు అంటే కనుక మల్టీప్లెక్స్లలో 435 రూపాయలు చేస్తున్నారు దాన్ని. లేదు కొన్ని చోట్ల 495 రూపాయలు ఉన్నాయి. అంటే రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్కలాగా ఉన్నాయి. సింగిల్ థియేటర్లో ఒకలాగా ఉంటాయి, పెద్ద మల్టీప్లెక్స్లో ఒకలాగా ఉంటాయి. సింగిల్ థియేటర్లోనే ఇంకొంచెం బెటర్ థియేటర్ అయితే ఒకలాగా ఉంటాయి, మల్టీప్లెక్స్లలో ఇంకొంచెం బెటర్ మల్టీప్లెక్స్ అయితే ఒకలాగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెంచుతున్నారండి ఏతావాత చెప్పాలంటే. సో అయితే ఇందులో ఒక మతలబ్ పెట్టింది ప్రభుత్వం. మీరేదైతే పెంచుకుంటారో అదనపు షో ద్వారా వచ్చిన డబ్బులు ప్లస్ ఈ టికెట్ రేటు పెంచుకున్న దానివల్ల వచ్చిన ఆ 100-200 రూపాయలు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఈ 10 రోజుల పాటు క్యాలిక్యులేట్ చేసి అందులో 20% ఫిల్మ్ ఫెడరేషన్కు మీరు ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిబంధన తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. బహుశా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన తర్వాత దీంట్లో మంచి చెడులు పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే వర్తింపచేసే అవకాశం కనపడతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక చిన్న క్లాజ్ ఇందులో పెట్టారు. ఒకవేళ గనక మీరు చెల్లించాల్సిన అమౌంట్ బాగా ఎక్కువ ఉందని మీరు భావిస్తే 1 కోటి రూపాయలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఏది తక్కువైతే అది ఇవ్వమని కూడా అవకాశాన్ని ఇచ్చింది. ఉదాహరణకు ఈ 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకున్న దాని మీద ప్లస్ ఈ రెండు ఇది మాత్రమే కాకుండా అదనపు షో ద్వారా వచ్చిన డబ్బులు ఉదాహరణకు ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి, 10 కోట్లలో 20% అంటే 2 కోట్లు చెల్లించాలి. సో 2 కోట్లు ఎక్కువ అనుకుంటే 1 కోటి రూపాయలు చెల్లించవచ్చు. సో మినిమం అనమాట, ఏది మినిమం అయితే అది చెల్లించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒక క్లాజ్ పెట్టిందనమాట దాంట్లో. అయితే ఇది బాగానే ఉంది, కానీ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ అంటే మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్స్లో ఇప్పుడు డాల్బీ 7.1 సిస్టమ్ పెట్టినా లేకపోతే 2K 4K ప్రొజెక్షన్ వ్యవస్థ ఉన్నా కానీ దాంట్లో కూడా టికెట్ రేట్లను గరిష్టంగా 300 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఎంత ఉంది, 200 రూపాయలు ఉంది, దాన్ని 300 రూపాయలకి పెంచుకోవచ్చు అని చెప్పింది. సరే బాగానే ఉంది, కానీ సినిమా వాళ్ళకు బాగానే ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఇప్పటికే సినిమాకి వెళ్ళాలంటే ఒక కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందో, ఇంతకుముందు సాధారణమైన అంటే కొంచెం పేద తరగతి వాళ్ళు సినిమాకి వెళ్ళి చూడాలి అనుకుంటే పేద తరగతి కావచ్చు, దిగువ మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సో సింగిల్ థియేటర్లకు వెళుతున్నారు. అక్కడ 150 నుంచి 200 రూపాయల లోపు మాత్రమే టికెట్ ఉంటుంది. కాబట్టి ఒక నలుగురు కలిసి ఆ సినిమా థియేటర్కి వెళ్తే కనుక ఒక 600 నుంచి 800 అయిపోతుంది. మహా అంటే ఏమన్నా తినుబండారాలు కొనుక్కున్న 1000 రూపాయలు అయిపోతుంది. అదే మల్టీప్లెక్స్కి వచ్చారనుకోండి, మీరు టికెట్ రేటు సాధారణంగానే 295 రూపాయలు ఉంటుంది. సాధారణంగా టికెట్ రేట్ మీరు పెట్టుకున్నా కానీ ఎంత అవుతుంది, ఒక నలుగురు కుటుంబ సభ్యులకి సో 1200 రూపాయలు అవుతుంది. అలాగే ఒక 1200 నుంచి 1500 రూపాయలు తినుబండారాలు అవుతున్నాయి. దాదాపుగా ఒక 3000 రూపాయలు పార్కింగు మిగతా అన్నిటితో కలిపి ఒక 3000 రూపాయలు అంటే రాను పోను ఖర్చులతో 3000 రూపాయలు సినిమాకి వెళ్ళాలి అంటే ఒక కుటుంబం 3000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. సో 3000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే అది ఎంత గొప్ప సినిమా అయితే ఖర్చు పెట్టుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రేక్షకులు థియేటర్కి రావటం తగ్గిపోయింది. ఇప్పుడు మల్టీప్లెక్స్లే కాకుండా మీరు సింగిల్ థియేటర్లో కూడా ఈ రకమైన పద్ధతి పెట్టేస్తే వాళ్ళకు కూడా 300 రూపాయలు అని పెడితే అక్కడ కూడా మీకు తడిచి మోపెడవుతుంది. సో సాధారణ ప్రేక్షకులు థియేటర్కి వచ్చే అవకాశం లేదు, ఇప్పటికే లేదు. చాలా రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది.
హరిహర వీరమల్లప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడారు. వెంటనే మీరు తినుబండారాల రేట్లు ఎంత పెంచుతున్నారు, పారిశుధ్యం ఎట్లా ఉంది, టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి, మొత్తం సమీక్ష చేద్దాం అన్నారు. కానీ ఆ తర్వాత హరిహర వీరమల్లుకి అంటే ఆ సమస్య పరిష్కారం అయిపోగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మర్చిపోయారు అది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే సాధారణ ప్రేక్షకుడిని సినిమా థియేటర్ వరకు తీసుకురావాలా వద్దా అనేది ఆలోచించాలి. లేదు మీరు ఓటీటీలో చూసుకుంటే ఒక నెల తర్వాత ఓటీటీలో వస్తుందంటే అందరూ ఆగి ఓటీటీల కోసం ఎదురు చూస్తున్నారు, అందుకే థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. లేదా తినుబండారాల రేట్లు మల్టీప్లెక్స్లు మీరు తగ్గించేసేయండి. సినిమా టికెట్ల రేట్లు పెంచకండి, తినుబండారాల రేట్లు మీరు తగ్గించండి. అప్పుడు మీకు సినిమా థియేటర్కి ప్రేక్షకులు వస్తారు. సార్ ఇదేంటి సార్ మరి అంతంత బడ్జెట్ పెడుతున్నారు కదా, వాళ్ళకి తగ్గించేస్తే సరే తినుబండారాల రేట్లు అయితే తగ్గించవచ్చు, కానీ సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తే ఎలా అని ఇండస్ట్రీ అనుకుందనుకోండి. ఒకవైపు మరోసారి ఒక్కసారి మీరు తమిళనాడు వెళ్ళరండి. తమిళనాడులో చెన్నై వెళ్ళొస్తే చెన్నైలో ఇప్పటికి కూడా 250 రూపాయలకు మించి ఏ మల్టీప్లెక్స్లో కూడా టికెట్ రేట్ లేదు. మరి చెన్నైలో తమిళ సినిమాకి వర్కౌట్ అవుతున్నది, తెలుగు సినిమాకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లా? కాబట్టి సినిమాని మీరే కిల్ చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీనే సొంతంగా సినిమా ఇండస్ట్రీని కిల్ చేసుకుంటా ఉంది. చిన్న సినిమాలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి దీని మీద సినిమా ఇండస్ట్రీ కూర్చొని ఒక ఆలోచన చేసి సాధారణమైన ప్రేక్షకులు రావటానికి వీలైనట్టుగా సినిమా టికెట్ ధరలు, తినుబండారాల ధరలు పెట్టనంత వరకు కూడా ఈ సమస్యకు పరిష్కారం లేదు. ప్రభుత్వాలు ఎన్ని జీవోలు తెచ్చినా, ఎన్ని వెసులుబాట్లు కల్పించినా, మీరు ఒక్కొక్క మొదటి వారంలో 10 రోజుల పాటు మీరు టికెట్ రేట్లు పెంచుకున్నారనుకోండి, ఎంత అవుతుందండి? దాదాపుగా 400 రూపాయలు టికెట్ అవుతుంది ఉదాహరణకు. అంటే ఇంకా పెద్ద సినిమా అయితే 495 చేస్తున్నారనుకోండి, ఒక 100 రూపాయలు పెంచుకుంటే 400 రూపాయలు టికెట్ రేట్ అవుతుంది. 400 రూపాయలు పెట్టి 4 సభ్యులు, కుటుంబ సభ్యులు వెళ్ళాలంటే 4 1600. బుక్ మై షోను ఇంకో ద్వారా చేస్తే వాడు మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ ఫీజులని అవన్నీ 2000 రూపాయలు చేస్తున్నారు. 2000 రూపాయలు తినుబండారాలకు ఒక 2000 రూపాయలు, దాదాపు 4000 రూపాయలు అవుతుంది. 4000 రూపాయలు పెట్టి సినిమా చూడడం బదులు ఆ 4000 రూపాయలు ఒక్కసారిగా రీఛార్జ్ చేసుకుంటే అన్ని ఓటీటీలు వచ్చేస్తున్నాయి. సంవత్సరం పాటు అన్ని సినిమాలు ఫ్రీగా, వెబ్ సిరీస్లు అన్ని రకాలు చూసుకోవచ్చు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం సాధారణ ప్రేక్షకుడిని మన సినిమా థియేటర్ వరకు రప్పిస్తామా వద్దా అనేది వాళ్ళ చేతిలోనే ఉంది.